ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వేళ ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 123 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 24,657 మంది విద్యార్థులుండగా మెదక్ జిల్లాలో 68 సెంటర్లో ఎగ్జామ్స్ రాయనున్న 11,247 మంది విద్యార్థులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 82 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 15,358 మంది విద్యార్థులుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నెల 14న తెలుగు, 18న హిందీ, 23న ఆంగ్లం, 28న గణితం, ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్ 7న జీవశాస్త్రం, 13న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా ఇటు విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా ఎగ్జామ్స్ యొక్క ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులకు కూడా ఈ యొక్క విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు విద్యాశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారితో సార్ చెప్పండి, అంటే విద్యార్థులకు కొత్తగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటారు కాబట్టి వారికి ఎటువంటి ఏర్పాటు చేశారు, ఏం చెప్తారు సార్ ఆ విషయం? మన సిద్దిపేట జిల్లా లోపల 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 82 పరీక్షా కేంద్రాలకు 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 2 దఫాలుగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా లోపల 9 సి కేటగిరీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9 సి కేటగిరీ సెంటర్లు అంటే అవి పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని సి కేటగిరీ సెంటర్లు అంటాం. వాటికి దానికి కూడా ఒక్కొక్క కస్టోడియన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కస్టోడియన్ హెడ్ మాస్టర్ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. వారి ఎగ్జామ్లో అయితే ఇలా రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి క్వశ్చన్ పేపరు ఒక క్లోజ్డ్ వెహికల్ లోపల ఎస్కార్ట్తో తీసుకుపోయి సంబంధిత సెంటర్ లోపల చీఫ్ సూపరింటెండెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి బాధ్యత వాళ్ళది ఉంటుంది. గతంలో కూడా ఎంతో మానిటరింగ్ చేశారు విద్యార్థులకు కూడా మీరు ఈ యొక్క సంబంధించిన స్పెషల్ కోచింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది స్కూళ్ళలో. కాబట్టి అంటే విద్యార్థులకు ఏం చెప్తారు సార్? విద్యార్థులందరినీ కూడా మనము ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఒక 1 అవర్ ముందే మనం ఇక్కడ చేరుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ టెన్షన్ పడకూడదు, టెన్షన్ పడితే ఎగ్జామినేషన్ రాయలేరు కాబట్టి ప్రశాంతంగా రావాలి, ప్రశాంతంగా వచ్చేసి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆ విధంగానే పిల్లలందరూ కూడా వచ్చారు. ఇన్ టైంలో వచ్చేసి అందరూ కూడా ఈ సీట్ల ఆసీనులు అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రిస్కింగ్ అనేది చేయడం జరిగింది. మేల్ ఫీమేల్ చేసేసి కూడా మనం ప్రాపర్ ప్రిస్కింగ్ చేసి లోపలికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎవరిని కూడా చీఫ్ సూపరింటెండెంట్ నుంచి మొదలుకుంటే ఇందులో వాచ్ ఉమెన్ వరకు కూడా ఎవరిని కూడా సెల్ ఫోన్ అనేది లేదు. ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా బయట క్లాక్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం, ఎవరైనా కనుక గట్లేదు సెల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైసెస్ కావచ్చు, ఎక్సెట్రా క్యాలిక్యులేటర్ కావచ్చు, ఏమైనా తెచ్చినట్టయితే అక్కడనే క్లాక్ రూమ్ లోపల పెట్టి వాళ్ళు డిపాజిట్ చేసుకుని పోయేటప్పుడు తీసుకుపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా అలవ్ లేదు. అందరూ కూడా ఐడెంటిటీ కార్డులు ధరించినటువంటి వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ హాల్లోకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలనే కాబట్టి విద్యాశాఖ నుంచి కూడా మీరేం చెప్తారు సార్? చివరగా విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇన్ డీటెయిల్గా చదువుకొని వాటిని చదువుకున్న తర్వాతనే వాళ్ళకి ఏ క్వశ్చన్కి అయితే ఆన్సరు వస్తుందో ఈజీగా వచ్చినాయి ముందు రాసుకుంటారు. ప్రయారిటీ ప్రకారంగా ఏది వస్తుందో రాసుకుంటారు. లాస్ట్కు రాని వాటి గురించి ఆలోచించి ఎగ్జామ్ రాయాలి. కానీ ముందే నాకు ఈ క్వశ్చన్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఉన్నప్పుడు దీనికి రాయకపోతే మార్కులు రావేమో అని చెప్పేసి ఆలోచించి కూర్చోకుండా వచ్చిన వాటికి ప్రయారిటీ ప్రకారం రాసుకున్నట్టయితే మనకి సమయం కూడా ఆదా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఎగ్జామినేషన్ అనేది ప్రశాంతంగా రాయాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది కూడా అన్ని ఎగ్జామ్లో కూడా, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్స్ రకరకాలుగా ఎగ్జామ్స్ రాసింది కాబట్టి ఆ ఎగ్జామ్ లాంటిది ఈ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ప్రశాంతంగా రాసేసి మంచిగా రాయాలని చెప్పి అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని చెప్పేసి మన జిల్లాను మొదటి స్థానం లోపల నిలబెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసి ముందుకెళ్ళాలని చెప్పి ప్రధానంగా డిఈఓ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని ఏర్పాట్లను కూడా మేము సక్రమంగా చేశాము, ఎవరు కూడా అధైర్యపడకుండా ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.